ఆ శరవణంలోంచి లేచి కొండ మీదకెక్కి కూర్చున్నారు. అందుకని సుబ్రహ్మణ్యుడి యొక్క క్షేత్రములన్నీ సాధారణంగా కొండల మీద ఉంటాయి. చంద్రశేఖర పరమాచార్యుల వారు చెప్పిన మాట. అందుచేత ఆయన పుడుతూనే పంచభూతముల మీద ఉండేటటువంటి అధికారాన్ని సూచించారు. ఆయన సుబ్రహ్మణ్యుడు, ఆయన సాక్షాత్ బ్రహ్మణ్యుడు. ఆయనకి మాత్రమే కొన్ని నామములున్నాయి. ఆయన రోగములను నశింపచేయగలిగిన శక్తి కలివారు. ఆయన వంశవృద్ధి కారకులు, వంశకరులు. ఆయన వంశాన్ని నిలబెడతాడు, వంశవృద్ధి చేస్తాడు, పిల్లల్ని రక్షిస్తాడు. మహానుభావుడు అపారమైన జ్ఞానం ఇస్తాడు. అందుకే అగ్నిలోంచి పుట్టాడు, గంగ నీటిలోకి పడ్డాడు, ఆ శరవణంలోంచి పైకొచ్చాడు. ఆయన పృథివీ ఆ వాయు సహాయంతో అగ్ని తీసుకొచ్చింది, ఆ పృథివీ మీద నిలబడ్డాడు, పృథివీ ఆవాసముగా కలిగినటువంటి కొండల మీద. అందుకని పంచభూతముల